प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। ముప్పై రెండవ శ్లోకం 6వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి చదువుదాం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః. వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. విమూఢో
విమూఢో బ్రహ్మణః పథి ఏతన్మే సంశయం కృష్ణ ఛేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య ఛేతానహ్యుపపద్యతే. శ్రీభగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అర్జునుడు నిన్న రెండు సందేహాల్ని వెలిపించాడు. ఒకటేంటంటే ఈ చెప్తున్నటువంటి యోగానికి సంబంధించినటువంటి రాబోయే ఒక ఆటంకం, అంటే తను ఫీల్ అయినటువంటి ఆటంకం అన్నమాట. ఏంటంటే నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, కూర్చోమన్నావు, ధ్యానం చేయమన్నావు, మనసును నిగ్రహించమన్నావు, ఇదంతా బాగానే ఉందయ్యా, కానీ అసలైనటువంటి ప్రాబ్లం అక్కడే ఉంది. నువ్వు చెప్పేది సింపుల్గా చెప్పేశావు, చేసేసేయని, కానీ ప్రాబ్లం అంతా ఏంటి ఇక్కడ మాకు? అసలు మనసుని ఒక చోట నిలబెట్టడం అనేదే మాకు పెద్ద ఛాలెంజ్. అది నిలబడదు. అది ఎలా నిలబడదు? దాని యొక్క తీవ్రతని చెప్పాడనమాట. ఎంత తీవ్రంగా అంటే వాయోరివ సుదుష్కరం, వాయువుని కంట్రోల్ చేయటం ఎంత కష్టమో. ఒక వాయువుని, తీవ్రమైనటువంటి ఒక వాయుగుండం లాంటి దాన్ని ఏ విధంగా అయితే మనం దాన్ని మన చెప్పు చేతుల్లో ఉంచుకోలేమో, దాని ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగానే ఈ మనస్సు కూడా ఏమిటి, దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయటం అంత ఈజీ కాదు అనేటువంటిది నా అభిప్రాయము. ఇప్పుడు ఏం చేయమంటావు? వాస్తవంగా ఇది అర్జునుడి యొక్క అభిప్రాయమేనా? మనందరి అభిప్రాయం ఇది. కాబట్టి అందరూ సాధన చేసేటటువంటి వాళ్ళు, సాధనా మార్గంలో ఉండేవాళ్ళు, ధ్యానం చేసేటటువంటి వాళ్ళు అందరూ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం ఏంటంటే, సార్ మా మనసు మా కంట్రోల్లో ఉండదండి. అందరూ చెప్పేటటువంటిదే ఇది. మనసు కంట్రోల్లో ఉండదంటే వదిలేస్తామా అట్లాగా? దాని వదిలేయటమేనా? ఇంకా అబ్బాయి కంట్రోల్ వదిలేస్తామా అట్లాగా? వదిలేయకూడదు. దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఏ మార్గాన్ని చెప్పాడు నిన్న? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. గృహ్యతే పట్టుకో.
ఎలా పట్టుకుంటావు? అభ్యాసేనా, అభ్యాసం చేయి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయి, వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేయి. మందంతా ఎట్లా అంటే అన్ని ఆరంభ సూరత్వాలు, అన్నీ మొదలు పెడతాం, ప్రతిదీ మొదలు పెడతాం, 4 రోజులు చేస్తాం, అయిపోయిన తర్వాత మనకన్నీ ఏంటంటే వెంటనే రిజల్ట్ వచ్చేయాలి. 4 రోజులు చేసిన తర్వాత ఎవరు గండి రామకృష్ణానంద స్వామీజీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఆయన స్థితప్రజ్ఞ వైభవం అని చెప్పి ఈ స్థితప్రజ్ఞ లక్షణాల మీద ఒక పుస్తకం రాశారు ఆయన, చిన్న పుస్తకం, బాగుంటుంది. దాంట్లో ఆయన చెప్తారనమాట ఏంటంటే ఒక జోక్ లాంటివి చెప్తారు ఆయన. ఏంటంటే ఆయన ఎవరో పిల్లలు పుట్టట్లేదని చెప్పి ఒక ఆవిడ ఒక ఋషి గారి దగ్గరికి వచ్చింది, ఒక మహాత్ముడి దగ్గరికి వచ్చింది, సన్యాసి దగ్గరికి. స్వామి పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళి 12 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపం ఆవిడ బాధ చెప్పుకుందని. పాపం ఆ సన్యాసి ఏం చేస్తాడు, ఓ పని చేయమ్మా, రేపటి నుంచి వచ్చి అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు, ఆ రావి చెట్టు మర్రి చెట్టు ఏదో, ఆ మర్రి చెట్టు దాని చుట్టూ రోజు వచ్చి 40 ప్రదక్షిణలు చేయన్నాడు. రోజు వచ్చి 40 ప్రదక్షిణలు. అట్లా ఎన్నాళ్ళు చేయాలి స్వామి? 40 రోజులు చేయన్నాడు. 40 రోజుల పాటు రోజుకి 40 ప్రదక్షిణలు చేయన్నాడు. ఏదో బాగుంది అనుకుంది ఆవిడ. 2వ రోజు పొద్దున్నే వచ్చింది, ఒక రౌండ్ తిరుగుతుంది, పొట్ట చూసుకుంటూ ఉంటుంది. వస్తుందా? ఇంకో రౌండ్ తిరుగుతుంది, మళ్ళీ పొట్ట చూసుకుంటూ. ఆయన చెప్పాడు, ఇవిడు చూసుకోవడం సరిపోయింది. మనకు వెంటనే వచ్చానండి, ఎక్కడి నుంచి వస్తుంది? అంత బాగా చెప్తాడు ఆయన సరదాగా ఎగ్జాంపుల్స్. ఇది కూడా అంతే, వెంటనే వచ్చేయాలి. నేనేదో ధ్యానం చేస్తానండి, రేపటి నుంచి నాకేం కనిపిస్తుంది? ఏం కనిపించదు, నువ్వు ఎంత చేసినా కనిపించదు. కానీ కనిపించదా? కనిపిస్తుంది. అనుభవం ఖచ్చితంగా కలుగుతుంది, దాని టైం అది పడుతుంది. కాబట్టి అప్పటిదాకా నువ్వు చేయాల్సిందేంటి? వదిలిపెట్టకుండా అభ్యాసము. ఈ అభ్యాసము అనేటువంటిది నిలబడాలంటేనండి మనస్సు ఎందుకు చంచలం అవుతోందో అర్థం చేసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు మనసు చంచలంగా ఎందుకు మారుతోంది? దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కోరికలు అన్నాం. కాబట్టి ఆ కోరికల వైపు మనసు పరిగెడుతూ ఉంటుంది, దాని లక్షణం అది. ప్రపంచంలో దానికి కావాల్సినవి అందుబాటులో ఉన్నటువంటివి బోళ్ళనున్నాయి, అన్నిటి వైపు పరిగెడుతూ ఉంటుంది. అందుకోసమని ఏం చెప్పారు? దాంతోపాటు ఉండాల్సిన లక్షణం వైరాగ్యము అన్నారు. ఒక పక్కన అభ్యాసం చేస్తూనే, ప్రాక్టీస్ చేస్తూనే, రెండో పక్క అలవాటు చేసుకోవాల్సినటువంటి లక్షణం ఏంటి? వైరాగ్యము. వైరాగ్యము. ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా తోసిపుచ్చటం. ఇంతకుముందు చెప్పారు కదా మనకి శ్లోకాల్లో ఏంటి? మనసు యతో నిశ్చరతి తతస్తత, నువ్వు వెళ్ళు అక్కడికి. ఎక్కడికెక్కడికైతే నీ మనసు వెళ్తోందో అక్కడికక్కడికల్లా నీ మనసుని నువ్వు వెళ్ళి దాన్ని వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ యోగంలో కూర్చోబెట్టు. కాబట్టి ఆ వైరాగ్యం అనేటువంటిది కనుక లేకపోతే ఈ మనసు చంచలంగా తిరుగుతూనే ఉంటుంది, దాని కోరికల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకోసం అని ఏం చెప్తున్నారు? ఒక పక్కన అభ్యాసం ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తూ, మరో పక్క వైరాగ్యం అనేటువంటిది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి యోగ సిద్ధి అనేటువంటిది నీకు కలిగి తీరుతుంది. సరే, బాగానే ఉంది, నువ్వు చెప్పేసావు, బాగానే ఉంది, అభ్యాసం చేస్తా, వైరాగ్యం పట్టుకుంటా, బాగానే ఉంది. ఇంతకీ నేను చేస్తున్నా, అంత బాగానే ఉంది, కానీ నా మనసు చంచలం కదా, నీకు తెలుసు కదా. యోగంలో కొంత దూరం ముందుకెళ్ళిన తర్వాత ఒక స్థాయి దాకా నేను చేరుకుందామని ప్రయత్నం చేశా, చేరుకున్న తర్వాత నీకు తెలియందేముంది? ఈ మనసు అంత ఈజీగా లొంగేటటువంటిదా? మళ్ళా ఎక్కడో చిన్న వీక్ పాయింట్ ఏదో దొరకటం వల్ల మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది పక్కకి. అప్పుడు నా పరిస్థితి ఏంటి? చేసిందంతా ఏమవుతుంది? చేసిన ప్రయత్నం అంతా నాశనమేనా? అంటే మళ్ళీ మొదటి నుంచి చేయాలా? నేనేం చేయాలి? ఒకవేళ నేను యోగం చేస్తూ ఉన్నా, సాధన చేస్తూ ఉన్నా, ఈ సాధన క్రమంలో మధ్యలో నా శరీరం విడిచిపెట్టాల్సి వచ్చింది, ఓ యాక్సిడెంట్ అయ్యో ఏదో అయిపోయింది, ఉభయ భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఒక పక్కన ఇక్కడ ఈ జన్మలో సాధించింది లేదు, తర్వాత సాధించింది లేదు, యోగము పోయింది, జీవితము పోయింది, ఏ రకంగానూ నాకు ఆనందం దొరకట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది నా డౌట్. ఏ తన్మే సంశయం కృష్ణ, ఇది నా పెద్ద సమస్య. కాబట్టి ఈ సమస్యని ఎవరు తీర్చగలరు? చేతుమర్హస్య శేషత, నువ్వు మాత్రమే తీర్చగలరు. నీకంటే త్వదన్య, నీకంటే ఈ సమస్య తీర్చగలిగినటువంటి వాడు ఇక్కడ ఎవడు లేడు. ఎందుకని? నువ్వు యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడివి కాబట్టి చెప్పాడు. అప్పుడు దానికి ఒక పెద్ద సమాధానం చెప్పాడు. ఏమిటి? ఎవరైతే ఈ విధంగా యోగ భ్రష్టత్వాన్ని పొందారో, యోగం మధ్యలోనే వదిలేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, నహి కళ్యాణకృత్ కశ్చిత్, ఈ కళ్యాణమైనటువంటి
ఎందుకనంటే దాన్ని కళ్యాణ కార్యము అని పెట్టారు. వాస్తవంగా మనకి తెలుగు భాషలో కళ్యాణం అంటే ఏంటండి? సీతారాముల కళ్యాణం అంటాం. అంటే ఏంటి? సీతారాముల పెళ్ళి, శివపార్వతుల కళ్యాణము అంటాం. కానీ వాస్తవంగా కళ్యాణము అంటే ఏంటంటే శుభం, కళ్యాణకృత్. మనకిక్కడ గవుక్కున అలా దీవిస్తే కంగారు పడతారనమాట. నార్త్ ఇండియాలోకి వెళ్ళి మహాత్ములకి నమస్కారం పెట్టామనుకోండి, కళ్యాణమస్తు అంటారు. సార్ నాకు ఆల్రెడీ పెళ్ళయింది సార్. అక్కడ కళ్యాణమస్తు అంటే అర్థం ఏంటంటే నీకు మంచి జరుగుగాక అని అర్థం, అంతే తప్ప మళ్ళీ పెళ్ళి అవ్వాలని కాదు అక్కడ. కాబట్టి మంచి పని చేసినటువంటి వాడికి ఎప్పుడు కూడా దుర్గతి అనేటువంటిది ఉండదండి, సద్గతే ఉంటుంది వాడికి ఎప్పుడు కూడా. ఈ లోకంలో ఉండకపోవచ్చు, కానీ వచ్చే లోకంలో, వచ్చే జన్మలో అతను ఒక సద్గతి, ఉత్తమమైనటువంటి గతిని అతను పొందుతాడు. ఎలాంటి గతిని పొందుతాడు? దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. శుచిగా ఉండేటటువంటి వాళ్ళు, శ్రీమంతులైనటువంటి వాళ్ళ ఇళ్లలో చక్కగా పుడతాడు. అంటే యోగం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో, లేదా లౌకికమైనటువంటి ఆనందాలు పొందదగినటువంటి వాతావరణంలో అతను పుడతాడు. అథవా ఇలాంటి శ్రీమంతుల ఇళ్లలో కాకపోతే ఎక్కడ పుడతాడట? యోగినాం కులే, యోగుల యొక్క కులంలో, యోగుల యొక్క వంశంలో పుడతాడట. అటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు చక్కగా తన యోగాభ్యాసం ఏదైతే ఉందో పూర్వాభ్యాసేన, ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటిది, ఇంతకుముందు జన్మలో అతను చేసినటువంటి అభ్యాసం ఒకటి ఉంది కదా, ఆ అభ్యాసం అనేటువంటిది ఉండటం వల్ల ఏం చేస్తాడు? ఎక్కడైతే అతని యొక్క యోగం అనేటువంటిది నిలిచిపోయిందో అక్కడి నుంచి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాడు ముందుకి చక్కగా. ఎందుకని? పూర్వాభ్యాసం ఉంది. ఆ పూర్వాభ్యాసం ఏం చేస్తుంది? హ్రియతే. ఆ పదం ఎంత బాగుందో చూడండి. హ్రియతే, లాగబడతాడట. నేను వద్దు అనుకున్నా సరే యోగ మార్గంలోకి లాగబడతాడు. అట్లాగా యోగి వేమన గారు మనకి తెలుసు కదా, వేమారెడ్డి గారు. ఆయన ఆయన దగ్గర అతను పనిచేసి అతను ఉండేవాడు. ఎవరు? అభిరాముడు కదా. వాళ్ళ గురువు గారు చేసేటటువంటి జ్ఞానబోధ ఇతను వినడానికని వెళ్ళాడు, ఇతను వినడానికి వెళ్ళాడు. మామూలుగా అతని ప్రవర్తన మనం గనక చూస్తే, వేమన యోగిగా మారక ముందు అతని యొక్క ప్రవర్తన చేస్తే ఘోరమైనటువంటి ప్రవర్తన, పూర్తి తమోగుణంలో ఉండేటటువంటి ప్రవర్తన. ఒక్కసారి ఆ గురువు గారితో ఆయనకి సాంగత్యం లభించిందో వెంటనే మారిపోయాడు ఆయన. ఎంత సమయం పట్టింది మారడానికి? ఒక్క క్షణం, అంతే. అయిపోయింది, అన్ని వదిలేశాడు, గోచి పట్టుకుని బయటకు వచ్చేసాడు ఆయన. పద్యాలు పాడటం మొదలు పెట్టాడు ఆయన. హ్రియతే, లాగబడ్డాడు ఆ విధంగా ఆయన. ఇలాగా మహాత్ములైనటువంటి వాళ్ళు చూడండి. ఇప్పుడు మనం స్వామి చిన్మయానంద గారి జీవిత చరిత్ర కూడా చూస్తాం. ఆయన ఒక పెద్ద పాత్రికేయుడు, ఒక విప్లవవాది, స్వతంత్ర సమరయోధుడు. అటువంటి ఆయన శివానంద మహారాజు గారి దగ్గర సంస్పర్శ, అట్లా కొన్నాళ్ళు ఆయనకు ఒక 2 నెలలు 3 నెలలు ఆయన సాంగత్యం దొరికింది. హ్రియతే, లాగబడ్డాడు ఆయన సన్యాసంలోకి. నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు వెళ్ళి శివానంద గారిని ఆయన. ఎంతోమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి. మేము అభ్యుదయవాదులం, స్త్రీవాదులం, విప్లవవాదులం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున ఈ మార్గంలోకి లాగబడినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా. ఎందుకని? పూర్వాభ్యాసేన పౌర్వదేహికం లభతే పౌర్వదేహికం. అది కూడా చెప్పారు చూడండి. ఇంతకుముందు జన్మలో ఏ దేహం అయితే నీకుందో ఆ దేహాన్ని మళ్ళా పొంది, ఎక్కడైతే నీ యోగం అనేటువంటిది ఆగిపోయిందో అక్కడి నుంచి నువ్వు మళ్ళా కంటిన్యూ చేస్తావు చక్కగా. దీంట్లో నువ్వు నష్టపోయేటటువంటిది ఏమీ లేదు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? సార్, ఇప్పుడు నేనేదో ప్రయత్నం చేస్తున్నాను ఈ జన్మలో, మరి నా జన్మ చూస్తేనేమో, నా బతుకు చూస్తేనేమో ఈ విధంగా ఉంది. ఇంతకీ ఈ జన్మలో నేను సాధిస్తానంటారా? అవుతుందా? శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే, అయినా అవ్వకపోయినా చెయ్యటం మాత్రం మానద్దు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా నువ్వు సాధించి తీరుతావు. అందుకనే ఉన్నారు, దాని పట్ల పట్టుదల ఉండాలి, దాని మీద దృష్టి అనేటువంటి, ధృతి అనేటువంటిది ఉండి చెయ్యాలి. చెయ్యి. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. 45వ శ్లోకం చదువుతాం. 6వ అధ్యాయం 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః
అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం ప్రయత్నాత్ యతమానః యోగితు. ప్రయత్నాత్ పట్టుదలతోటి ప్రయత్నం చేసేటటువంటి యోగి అయితే ఎవరైతే ఉన్నారో సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ. సంశుద్ధ కిల్బిష, కిల్బిషాలంటే పాపాలండి. ఈ పాపాలన్నీ కూడా ఏమవుతాయట? సంశుద్ధం, సమ్యక్ శుద్ధం, పూర్తిగా నశించిపోయి శుద్ధమైపోతాడు అతను. శుద్ధమైపోయి అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల నుంచి చేసినటువంటి యోగసిద్ధి కలిగినటువంటి వాడయి తతః పరాం గతిం యాతి. పరాం గతిం, పరమమైనటువంటి గతి. పరం అంటే గుర్తుపెట్టుకోండి, పరం అంటే ఎక్కడైనా సరే పరం అనే పదం వచ్చిందంటే దాని తర్వాత ఇంక ఏమీ లేదు అని గుర్తుపెట్టుకోండి. పరాత్పరతరం అంటారు. పరం కంటే కూడా పరమమైనటువంటిది పరం. దాని తర్వాత ఇంకేం లేదు. ఏ పదాన్ని పొందిన తర్వాత ఇక ఏ పదాన్ని నువ్వు పొందవలసినటువంటి ఏదే అవసరం లేదో ఆ పరమమైనటువంటి పదాన్ని పొందుతాడు. ఎవరు పొందుతాడు? దానికి ముందు చెప్పినటువంటిది ప్రయత్నాది యతమానస్తు, వదిలిపెట్టకుండా పట్టుదలతో ప్రయత్నం చేసేటటువంటి వాడికి. కాబట్టి యోగాచరణలో ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినటువంటిదంతా ఏంటంటే ఇప్పుడు మనం 6వ అధ్యాయం చివరికి వస్తున్నాం. అంటే దాదాపుగా కర్మ షట్కం పూర్తయిపోతుంది కదా. ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినటువంటిది ఏంటి? బాబు ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చేసేటటువంటి స్వప్రయత్నము, నీ ప్రయత్నం నువ్వే చెయ్యాలి. ప్రయత్నం అనేటువంటిది లేకుండా అప్రయత్నంగా ఈ ప్రపంచంలో మనకేది దొరకదు. కాబట్టి మనం కూడా ఏం అలవాటు పడిపోయాము ఈ ప్రపంచంలో అనా? అన్నీ ఏం కావాలి మనకి ఈ ప్రపంచంలో? అన్నీ అప్రయత్నంగా కావాలి. ఉచిత బస్సులు కావాలి, అన్నీ ఉచితంగా ఇళ్ళు కావాలి, ఉచితంగా స్థలాలు కావాలి. ఫ్రీ బీస్ అంటారు అన్నమాట. ఫ్రీ బీస్ అన్నీ ఫ్రీగా ఇచ్చేయాలి. సుప్రీంకోర్టు ఎప్పుడు అక్షంతలు పెడుతూనే ఉంటుంది. అరే బాబు ఆ ఫ్రీ బీస్ మానేయండిరా నాయనా అని చెప్తూనే ఉంటుంది. ఎకానమిస్టులు అందరూ చెప్తున్నారు ఫ్రీ బీస్ మానేయండిరా అని. వినరు. ఆ కుర్చీ కోసం ఫ్రీ బీస్ అన్నీ ఇచ్చేయటమే, అన్నీ ఇచ్చేయటమే, అన్నీ ఇచ్చేయటమే. ఫ్రీ బీస్, ఉచితం ఉచితం ఉచితం. మనకన్నీ ఏంటంటే ఈ అన్నీ ఉచితంగా తీసుకోవటం అలవాటు పడిపోయి మోక్షం కూడా ఉచితంగా కావాలి. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఏం ఉండవండి ఆఫర్లు. 3 కొంటే 2 ఫ్రీ, 1 కొంటే 1 ఫ్రీ, ఇట్లాంటి ఆఫర్లు ఏమి ఉండవు దీంట్లో. ఇక్కడ ఉచితాలు అనేటువంటివి లేవు. అది కొంటే ఇది కొబ్బరి నూనె కొంటే దువ్వెన ఫ్రీ. ఏం ఫ్రీలు గీలు ఏం వర్తించవు వేదాంతంలో. ప్రయత్నమే అంతే. నువ్వు ప్రయత్నం చేసి సంపాదించుకో, నీకు వచ్చిన దాంతో నువ్వు ఎంజాయ్ చేయి. అది ఇక్కడ సిద్ధాంతం. కాబట్టి ఏంటి, ఇంతకుముందు చెప్పిందేమో చేసి తీరాల్సిందే. నీ ప్రయత్నం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించుకోవడానికి ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? స్వప్రయత్నము. నీ ప్రయత్నం అనేటువంటిది నువ్వు చేసి నీ యోగ సిద్ధిని నువ్వే పొందాలి. కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ప్రయత్నం లేకపోతే నీకు సిద్ధించేటటువంటిది కాదు అని చెప్పడం అన్నమాట ఇదంతా. తర్వాత ఏం చెప్తున్నారు? తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి
జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, యోగి ఇప్పటి వరకు ఇన్ని శ్లోకాల్లో, ఈ 45 శ్లోకాల్లో చెప్పినటువంటి అభ్యాసం అంతా చేసినటువంటి వాడు యోగి, యోగాన్ని ఆచరించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడట తపస్విభ్య అధిక, తపస్సులు చేసేటటువంటి వాళ్ళకంటే కూడా గొప్పవాడట. తపస్సులు అంటే ఏంటి? కొంతమంది తపస్సులు చేస్తారు. తపస్సులు ఎట్లా చేస్తారు? చాలా తీవ్రమైనటువంటి తపస్సులు, ఒంటి కాలు మీద నిలబడి చేసేటటువంటి తపస్సులు, తల్లకిందులుగా చేసేటటువంటి తపస్సులు, పంచాగ్నుల మధ్యలో కూర్చుని చేసేటటువంటి తపస్సులు, రకరకాలైనటువంటి తపస్సులు, ఒంటి వేలు మీద నిలబడి చేసేటటువంటి తపస్సులు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి తపస్సులు ఉన్నాయండి, చాలా రకాల తపస్సులు ఉన్నాయి. ఎందుకనంటే ఆ తపస్సు యొక్క తీవ్రత ఎంత బాగా చేరుకుంటుందో వాళ్ళ యొక్క లక్ష్యం కూడా అంత చక్కగా నెరవేరుతుంది అనేటువంటిది తపస్సు యొక్క లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఏంటి? తపస్సు చేసి ఏం చేస్తారు? భగవంతుడిని మెప్పిస్తారు, లేదా పొందవలసినటువంటి గమ్యాన్ని పొందుతారు, లక్ష్యాన్ని చేరుకుంటారు, భగవంతుడిని మెప్పించి కోరికలు తీర్చుకుంటారు. తప్పేం లేదు, ధార్మికమైనటువంటి మార్గాలే అవన్నీ కూడా. కానీ ఇక్కడ చెప్తోంది ఏంటంటే యోగి అయినటువంటి వాడు అంటే ప్రపంచంలోనే ఉండి వ్యవహారాలు చేస్తూ యోగంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అందరి మధ్యలో ఉంటూ కూడా యోగంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు అన్నీ విడిచిపెట్టి తపస్సులు చేసేటటువంటి వాడి కన్నా కూడా అధిక, గొప్పవాడు. ఇంకా ఎవరికంటే గొప్పవాడట? జ్ఞానిభ్య అపి అధిక మే మతః, జ్ఞాని కంటే కూడా చాలా గొప్పవాడు. జ్ఞాని అంటే ఎవరు? ఒకటి లౌకికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, తీవ్రమైనటువంటి జ్ఞానం. రెండోది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుశ్రూష చేసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, ఉపనిషత్తులు చదివినటువంటి వాళ్ళు, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, షడ్దర్శనాలు షడంగాలు అన్నీ చదివేసినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకంటే కూడా యోగి అయినటువంటి వాడు చాలా అధికుడు, గొప్పవాడు. ఇంకా ఎవరట? యోగి కర్మిభ్యశ్చాధిక, ఈ యోగి అయినటువంటి వాడు కర్మాచరణ చేసేటటువంటి వాడు కర్మయోగి కంటే కూడా గొప్పవాడట. అంటే కర్మయోగంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? కర్మయోగాన్ని ఆచరిస్తూ కర్మ ఫలాలన్నింటినీ కూడా భగవంతుడికి సమర్పించో, కర్మ ఫలాల్ని సమాజానికి సమర్పించో, కర్మ ఫలాన్ని ఆశించకుండానో ఏదో ఒక రకంగా కర్మయోగం అనేటువంటిది చేస్తూ ఉంటారు. కానీ కర్మయోగం చేయటం వల్ల ఏ ఫలాన్ని అయితే పొందుతున్నారో ఆ ఫలాన్ని ఇతను యోగం ద్వారా పొందుతున్నాడు, ఆల్రెడీ పొందుతున్నాడు. కాబట్టి కర్మయోగి కంటే కూడా గొప్పవాడట. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఫైనల్గా ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి? తస్మాత్ యోగి భవ. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? యోగిగా మారు.